మహాదేవునికి పరిశుద్ధ నామమున నా ప్రేమైనటువంటి క్రైస్తవ మిత్రులకు స్నేహితులకు అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 17-18 వచనాలు. ఇక్కడ ప్రాముఖ్యంగా ఉన్న మాట ఏంటన్నట్లయితే, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు అనే మాట తీసుకుని పాత నిబంధన కొట్టివేయబడలేదు అని చెప్తున్నారు చాలా మంది. నేను కొట్టివేయవచ్చితినని తలంచవద్దు అన్నాడు కదా, కాబట్టి అది ఇంకా ఉన్నది అని చెప్తున్నారు. చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా దీన్ని అర్థం చేసుకోలేకపోయారు. చాలా విచారకరం అండి. ఈ 2 వచనాలు జాగ్రత్త చదివి బైబిల్ పరిశోధించినట్లయితే ఇది మనకు అర్థమవుతుంది. మళ్ళీ చదువుతామండి. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితినని తలంచవద్దు. ధర్మశాస్త్రాన్ని కొట్టిడం రాలేదైనా అంటూ నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు అంటూ 18వ వచనంలో, ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు, మొత్తము ధర్మశాస్త్రం మొత్తము నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్న అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని చెప్తున్నాడు. ఇక్కడ ఒక షరతు పెట్టాడు, నెరవేరు వరకు. ఆకాశమును భూమియు పోయిననే గాని ధర్మశాస్త్రం అంతా నెరవేరు వరకు అని షరతు పెట్టాడు. నెరవేరు వరకు ఒక పొల్లు గాని సున్న గాని కొట్టివేయబడదు. ఒకవేళ నెరవేరిపోతే ఖచ్చితంగా కొట్టివేస్తాడు. నెరవేరకపోతే మాత్రము కొట్టివేయడు. ఇక్కడ నెరవేర్చుట వేరు, ఆచరించుట వేరు. ఈ రెండు విషయాలు మనం గమనించాలి. మనం నెరవేర్చేవారం కాదు, మనము ఆచరించేవారు. అంటే ఎవరు? దాని క్రింద ఉన్నవారు. నెరవేర్చుట వేరు, ఆచరించుట వేరు, పాటించుట వేరు. మనుషులందరూ కూడా నెరవేర్చువారు కాదు, పాటించువారు. ఎందుకంటే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను ఎవరి గురించి వ్రాయబడింది అన్నట్లయితే చూడండి. సమయంలో యోహాను సువార్త 1వ అధ్యాయము 45వ వచనంకి వెళ్దామండి. అక్కడ ఫిలిప్పు మాట్లాడుతున్నాడు. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తులను ఎవరిని గురించి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. ధర్మశాస్త్రములో మోషే ప్రవక్తలు ఎవరి గురించి చెప్పారో ఆయన కనుగొండాం. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, ధర్మశాస్త్రములో యేసు ప్రభువుని గురించి వ్రాయబడింది, మన గురించి వ్రాయబడలేదండి. ప్రభువుని గురించి వ్రాయబడింది. ఏం వ్రాయబడింది? ఎక్కడ పుట్టాలో వ్రాయబడింది, ఎలా పుట్టాలో వ్రాయబడింది, ఎటువంటి వారి గర్భంలో పుట్టాలో వ్రాయబడింది, పుట్టి ఏమి చేయాలో వ్రాయబడింది. ఇవన్నీ వ్రాయబడ్డాయి. ఆయన మరణం గురించి వ్రాయబడింది, ఆయన శ్రమల గురించి, మరణం గురించి, పునరుత్థానం గురించి వ్రాయబడింది, ఆయన కట్టబోయే సంఘముని గురించి వ్రాయబడింది. కాబట్టి ఎవరి గురించి వ్రాయబడిందో, ఎవరు నెరవేర్చాలో మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తే నెరవేర్చాలి, నీవు నేను నెరవేర్చడం పనికిరాదు. ఉదాహరణకి యెషయా గ్రంథంలో 7వ అధ్యాయం 14వ వచనంలో ఏముందండి? కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. తానే, మనం కాదు. ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు. మరి ఏం చేస్తాం ఇక్కడ? మనమా పుడతామా? తన గురించి వ్రాయింది కాబట్టి తానే కన్య గర్భంలో పుట్టి నెరవేర్చాలి. ఇది అసలు విషయం. అది వ్రాయబడిన మాట తన గురించి కాబట్టి తానే కన్య గర్భంలో పుట్టి నెరవేర్చాలి. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా ప్రధానుల నుండి ఏమాత్రం అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలును నా ప్రజలు పరిపాలించేవాడు నీలో నుండి వచ్చును అని చెప్పబడిన మాట ఎవరు నెరవేర్చాలి? బెత్లెహేములో ఎవరు పుట్టాలి? యేసుక్రీస్తు పుట్టాలి. మీకు 5:2 ఆ మాట ఉంటుంది. బెత్లెహేములో ప్రభు పుడతాడని ఆయన పుట్టి నెరవేర్చాలి. కాబట్టి
ధర్మశాస్త్రములో ఉన్నదంతయు నెరవేర్చవలసిన బాధ్యత ఎవరు కలిగి ఉన్నారు? క్రీస్తు కలిగి ఉన్నారు. అదే కాకుండా ఏలనగా మన శిశువు పుట్టిన మన కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును అనే రాజ్యభారం ఎవరిది ఉండాలి? క్రీస్తు మీద. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకార్యాలు ఎవరు చేయాలి? ప్రభువే చేయాలి. ఆలోచనకర్త, బలవంతుడని దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని పేరు పెట్టబడును. ప్రభుని యేసుక్రీస్తు యొక్క బాధ్యతలు అవి. ఆయన పుట్టి నెరవేర్చవలసింది. కాబట్టి అవి నెరవేరినంత వరకు కూడా ప్రవచనాలు ఉంటాయి. నెరవేరిపోయిన తర్వాత రాతపూర్వకం ఉంటుంది, కానీ మరి నెరవేరదు. పౌలు ఏం చెప్తున్నాడు? 1 కొరింథీ 13 అధ్యాయంలో ప్రవచనములైనను నిరర్ధకములగును అన్నాడు. అంటే పుట్టేసిన తర్వాత మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదు. తన మరణం గురించి రాయబడినది యెషయా గ్రంథం 53 అధ్యాయంలో. గొర్రెవేల వదకు తేబడాలి, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగో మౌనముగా ఉండని ఆయన నోరు తెరవకుండా ఉండాలి. ఇవన్నీ ఎవరు చేయాలి? ప్రభు చేయాలి. ఆయన శిలువ మరణం పొందాలి. అంతేకాదు లేఖనముల ప్రకారముగా క్రీస్తు మన పాపం మృతి పొందెను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారంగా ఆయన 3వ దినాన లేపబడెను. ఇవి లేఖనాల ప్రకారముగా, అంటే ఆయన నెరవేర్చాడు. 1 కొరింథీ 15 అధ్యాయం 3-4 వచనాలు చెప్పాడు. కాబట్టి ఈ విషయం అర్థం చేసుకోవాలి. ప్రభుని యేసుక్రీస్తు నెరవేర్చిన తర్వాత అది కొట్టివేశాడు. అంటే ఏంటి? మళ్ళీ నెరవేరవలసిన అవసరం లేదు. రద్దు కొట్టి చింపేయడం కాదండి. అది కేవలము చరిత్రగా మిగిలిపోతుంది. నెరవేర్చవలసిన అవసరం లేదు, నిరర్ధకమవుతుంది. కాబట్టి ప్రభుని యేసుక్రీస్తు వారు వాటిని నెరవేర్చాడు. ఇప్పుడు మనకు యుగాంతంలో ఆ మాటలు బోధ కలుగుటకు, బుద్ధి కలుగుటకు, నిరీక్షణ కలుగుటకు రాయబడ్డాయి. అవే మాటలు రోమాపత్రికలో 15:4 చెప్తున్నారు. ఏలైనగా ఓర్పు వలనను లేఖనములని ఆదరణ వలన పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు నిరీక్షణ కలిగినట్టు వ్రాయబడినవు. ఏవేవైతే ప్రభు చేయబోతున్నాడో ప్రవచనాలు చూసి దాని క్రొత్త నిబంధన టాలీ చేసుకుని దేవుడు ఎంత గొప్పవాడు, ఇవన్నీ నెరవేర్చాడని అర్థం చేసుకుని నిరీక్షణ కలిగి ఉండాలని గొప్పపడతాడు. ఈ విషయంలో మాట చదువుకుందామండి. లూకాసు వార్తలో, లూకాసు వార్త 24వ అధ్యాయం 44 నుంచి చూద్దామండి ఒకసారి. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవరని మీ యొద్ద ఉన్నప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. నెరవేరాయి కాబట్టి ఇప్పుడు కొట్టివేయవచ్చు. నేను మరణించక ముందు మీతో ఉన్నప్పుడు చెప్పాను, ఇప్పుడు నెరవేరాయి. ఆయన పుట్టుక, ఆయన జీవితం, మరణము, సమాధి, పునరుత్థానము ఇవన్నీ కూడా ప్రభు చేశాడు. కనుకనే అది కొట్టివేశాడు. ఇప్పుడు మనకు క్రొత్తది ఇచ్చాడు. ఈ క్రొత్త నిబంధన ప్రకారంగా ఉండాలి. ఇది మనం అర్థం చేసుకున్నట్లయితే మంచిది. అర్థం చేసుకోకుండా ఇంకా ఉందని అంటే పాత పద్ధతి పాటించాలి. బలు అర్పించాలి, యెరూషలేము వెళ్ళాలి, పస్కా బలు అర్పించాలి, సున్నతి చేసుకోవాలి, ఇవన్నీ చేయాలి. కాబట్టి అవి కొట్టివేసి అందరికీ ఆచరణ యోగ్యమైనటువంటి నిబంధన ఇచ్చాడు. అందుకే నా భారము సులువు, నా కాడి తేలిక, నా భారము సులువు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, ఇశ్రాయేలు జనాంగము ఆ యొక్క ధర్మశాస్త్రమును ఆచరించలేక భారం మోసేవారు. అన్యులు పాప భారంతో భారం మోసేవారు. సమస్త జనులను పిలిచి సులువైనటువంటి తన కాడిని మనకిచ్చి మన మీద ఒత్తిడి లేకుండా బలులు, అర్పణలు, నియమనిష్టలు అనేటటువంటి అనేక శుద్ధీకరణ ఆచారాలు కాకుండా హృదయ సంబంధించినటువంటి నిబంధన మనకిచ్చి తేలిక చేశాడు. ఆనాడు పాత నిబంధన ధర్మశాస్త్రం అయితే కేవలం యూదులకు మాత్రమే ఇచ్చాడు. వారి కఠిన నిబంధనలు ఉండేవి. కాబట్టి ఇంకా ధర్మశాస్త్రం ఉంది అనుకుంటే ఉన్నది రాతపూర్వకంగా ఉంది, కానీ నెరవేరిపోయింది. నెరవేర్చి కొట్టివేశాడు. ఇప్పుడు యుగాంతం ముందున మనకు బుద్ధి కలుగుటకు, బోధ కలుగుటకు, నిరీక్షణ కలుగుటకు, ఓర్పు కలుగుటకు మాత్రమే అని గమనించడం కోరుతున్నాను. అందరికి వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.